ఏ రకంగా ఇది ఇది ఆక్రమణ గురైందని ఎలా మాట్లాడారు? ఓకే, సరే సరే చర్చిద్దాం. విజయ్, ఏంటి హెరిటేజ్ని వాళ్ళు మనం అలా కక్ష సాధింపు చర్యలు చేయకూడదు కదా అని వదిలేశారట. ఆల్నవనియండి మీ పార్టీ శ్రేణులు చేసే తప్పులన్నింటినీ మీరు ఇప్పుడు వాళ్ళకి పాఠాలు నేర్పుతున్నారట, రేపు మీకు అప్పు చెప్తారట. సరే, చిన్నప్పుడు స్కూల్లోకి పోయి చక్కగా పాఠాలు చదువుకొని అన్ని అప్పుడే అప్పచెప్పుంటే ఇప్పుడు ఈ విధమైనటువంటి పరిస్థితి వాళ్ళకు ఉండేది కాదు. రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటి మనస్తత్వం వచ్చేది కాదు. రాజ్యాంగబద్ధంగా నడుచుకునేవాళ్ళు. వాళ్ళు రాజ్యాంగబద్ధంగా నడుచుకోలేదు కాబట్టే 5 సంవత్సరాల వాళ్ళ పరిపాలన దెబ్బకి ప్రజలు బేజారెత్తిపోయి బెంబేలెత్తిపోయి నువ్వు వద్దురా బాబు మాకు వద్దురా బాబు అని ఒక పాట పాడి పారిపోయారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. సరే, అనేకమైనటువంటి అంశాలు సోదరుడు చెప్పాడు. నేను ఒకటే చెప్తా ఉన్నాను. ముందుగా సీదిరి అప్పలరాజు మాజీ మంత్రి, ఆయన ఏ విధమైనటువంటి లాంగ్వేజ్ మాట్లాడతాడు, ఆయన వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అనేది అందరికీ కూడా చూసినటువంటి పరిస్థితే. ఒక బాధ్యతాయుతమైనటువంటి డాక్టర్గా ఉండి ఒక మనిషి చనిపోతా ఉన్నాడని తెలిసినప్పటికి కూడా వారిని హాస్పిటల్కి తీసుకెళ్లి అతన్ని బ్రతికించేటువంటి ప్రయత్నం చేయకుండా యాక్సిడెంట్ చేసినటువంటి తన కొడుకుని తప్పించి అతని ప్లేస్లో వేరే అతన్ని తీసుకొచ్చి ఆ కేసులో పెట్టి ఉన్నటువంటి కేసుని మొత్తం స్వరూపాన్ని మార్చి ముద్దాయిల్ని మార్చి అక్కడ ఒక ఎవిడెన్స్ డిసప్పేర్ చేసేటువంటి అంశం కంటే బిఎన్ఎస్ 238 సెక్షన్ అట్రాక్ట్ అయ్యేటువంటి నేరాలన్నీ కూడా చేసి, అంత మాత్రమే కాకుండా అతను యాక్సిడెంట్ అయినప్పుడు ఇమ్మీడియట్గా చేయాల్సింది గుద్దినోడిని హాస్పిటల్ తీసుకెళ్తారా, దెబ్బ తగిలినోడిని తీసుకెళ్తారా? వీళ్ళేం చేశారు, ఎవరైతే వాళ్ళ బాబు యాక్సిడెంట్ చేశాడో అతను హాస్పిటల్ తీసుకెళ్లారు తప్ప దెబ్బ తగిలిన అతను తీసుకెళ్ళారు. అందువల్ల ఏం చేశారు, కల్పబుల్ హోమిసైడ్ అనేటువంటి కేసు సెక్షన్ ఇక్కడ అట్రాక్ట్ అయింది. ఏ సెక్షన్ 103(1). అంటే వీళ్ళు చేసే తప్పులన్నీ చేసి ఎండ్ ఆఫ్ ది డే ప్రతిపక్ష పార్టీ కుట్ర లేదా కక్ష సాధింపు చర్య మీరు చేశారు కాబట్టి మేము అధికారంలోకి రాగానే ముందు అప్పుడప్పుడు ఏదో డిజిటల్ బుక్ అని ఒకటి పెట్టారు. డిజిటల్ బుక్లో పెడితే వాళ్ళ పార్టీకి సంబంధించిన మన విడుదల రజనీ గారి గురించినటువంటి కంప్లైంటే మొదటి కంప్లైంట్గా వెళ్ళింది. ఇదేదో తేడా కొడుతుందిరా సీనా అని చెప్పి అన్నట్టు ఇది కాదని చెప్పి మళ్ళీ 4 రోజులు అటు ఇటు తిరిగి ఏదో మళ్ళీ ఇంకొక యాప్ తీసుకొచ్చారు. మీరు యాప్లు కాదు తీసుకురావాల్సింది ప్రజల్లో, మీ కార్యకర్తల్లో, మీ పార్టీ నమ్మకం కలిగించాలా. ఏ నమ్మకాన్ని అయితే ప్రజలు మీ పైన పోగొట్టుకున్నారో అటువంటి నమ్మకాన్ని తెచ్చుకోవాలి. కానీ ఈ పరిపాలనలో చేసేటువంటి మంచి ఏంటి, దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి ఆలోచించాలి. కానీ మేము అధికారంలోకి వస్తాం, మిమ్మల్ని చంపుతాం ఈ మాట తప్ప. మీరు చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం పోయిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చివరి కార్యకర్త వరకు ఎవరైనా సరే, ఏ డిబేట్లో అయినా సరే, ఎక్కడైనా సరే వాళ్ళు మాట్లాడేటువంటి ఒకే మాట, మేము అధికారంలో రాగానే ఒక్కొక్కరిని చంపుతాం, రూపాయికి రూపాయిన్నర లేకపోతే 1కి 1.5 ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నానండి, భారతదేశ రాజకీయాల్లోనే కాకుండా ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే మాకు అధికారం ఏంటి, మేము ఎదురు పార్టీ వాళ్ళనో ఎదురు కార్యకర్తలను చంపుతామని రాజకీయం చేసేటువంటి రాజకీయ పార్టీ ఈ రోజు వరకు ఇన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయి పోయినాయి అనేక మంది, కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధమైనటువంటి మానసిక దృక్పథంతో ఎవరు కూడా లేరు. అనేక మన ఈయన భూమన్ కరుణాకర్ సరే ఇక టోటల్గా సీదిరి అప్పలరాజు అనేటువంటి తప్పు చేశాడు కాబట్టి దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈ రోజున చట్టం ముందు నిలబడాల్సినటువంటి పరిస్థితి. కేవలం కారణం ఏంటంటే సరే కొడుకు చేసినటువంటి తప్పుని కప్పిపుచ్చడమే కాకుండా వేరే వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి ఆ కేసులో ఇరికించడం అనేది తప్ప కాదనేటువంటి చూడాలి. అంతేకాకుండా ఇంకా దీంట్లో దారుణమైన అంశం ఏంటంటే, చనిపోయిన ఆ కుటుంబాన్ని వెళ్ళి మీకు ₹1,00,000 ఇస్తాం, మా ఇంట్లో పని చేయండి, మా ఇంట్లో పనికి పెట్టుకుంటాం, పాసి పని చేయండి, మీకు పని ఇస్తాం, ఈ కేసును మీరు ఏమి పట్టించుకోమాకండి. ఇంతకంటే దారుణమైనటువంటి విధానం ఎవరన్నా చేస్తారా? అసలే వాళ్ళ ఇంట్లో మనిషి చనిపోయి అందుకే ఆ మంది నీకు అదేదో ₹1,00,000 కాదు ₹1,50,000 ఇస్తాము, నా బిడ్డను నాకు తెచ్చివు లేదా నా ఇంట్లో నువ్వు పని చేయమని చెప్పి అదే ఆ బాధితురాలు ఎవరైతే చనిపోయాడో వాళ్ళ తల్లిగారు చెప్తా ఉన్నారు. ఇవన్నీ మనకి పనికిరావు. ఇవాళ ఆయన అరెస్ట్ చేసే క్రమంలో ఏదో ఏడ్చారు కాబట్టి ఆయన మీద సింపతి చూపించాలా, ఆయన ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఆయన ఏం చేయకూడదు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఎలా ఉందంటే, మేము ఎన్ని రకాల తప్పులు చేయాలో అన్ని రకాల తప్పులు చేస్తాం. అంబటి రాంబాబుని చూస్తే ప్రతిరోజు పోలీసులు తిడతాడు, రాజకీయ నాయకులు తిడతాడు, ముఖ్యమంత్రిని తిడతాడు, కానీ కేసులు మాత్రం పెట్టకూడదు. అంటే వాళ్ళు ఏ నేరం చేసినా సరే
ప్రతిపక్ష పార్టీ అనేటువంటి ఒక ముసుగులో దాక్కొని మీ పైన కేసులు పెట్టకూడదు అనేటువంటి ఆలోచనలో ఉంటే చట్టం ఎవరికి చుట్టం కాదు, మిమ్మల్ని వదిలే సమస్య లేదు. ఇంకా కరుణాకర్ రెడ్డి గారు సర్వే నంబర్ 47/1లో 5.1 ఎకరం, సర్వే నంబర్ 47/5లో 3.7 ఎకరాలని స్వాధీనం చేసుకుంది గవర్నమెంట్. మీకు ఉన్నదేమో అక్కడ పావలా అయితే ఊరంతా ఆక్రమించుకుంటామంటే చట్టం చూస్తూ ఊరు కావాలా? నువ్వు కొనుక్కున్న, నేను ఒకటే అడుగుతాను అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, మీరు కొనుక్కున్నాను అని చెప్తున్నటువంటి ల్యాండ్ జోలు ఈ ప్రభుత్వం వచ్చిందా? ఏదైతే మీరు కబ్జా పెట్టారో, ఏదైతే మీరు బౌండరీ వాళ్ళు మీది కాకుండా గవర్నమెంట్ స్థలానికి ఇనాం భూములకి మీరు ఏదైతే గోడలు కట్టారో వాటిని మాత్రమే తొలగించింది కదా. నిజంగా మీ మీద కక్ష సాధింపో లేదో ఇంకోటో ఉంటే మీ ఆస్తి జోలు ఎందుకు రాలేదు? మేము రాం, చట్ట ప్రకారం నడుచుకుంటాం, మా కక్ష సాధింపు కాదు. మీరు చేసేది తప్పులు, మీరు పొలాలు ఆక్రమించుకుంటారు, ఇళ్ల స్థలాలు ఆక్రమించుకుంటారు, జనాల ఆస్తులు ఆక్రమించుకుంటారు, కేసులు మాఫీ చేయడం కోసం దొంగల దగ్గర కూడా ఆస్తులు రాపించుకుంటారు. కానీ పోలీసు వ్యవస్థ చట్టం మాత్రం పని చేయకూడదు అనేటువంటి భావ దారిద్ర్యంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు తప్పు చేస్తే చట్టం శిక్షించింది, మీరు నేరం చేస్తే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్లు తెగితే మిమ్మల్ని చట్ట ప్రకారం కోర్టు ముందు నిలబెడతాం. అంతేకాని మీలాగా ప్రైవేట్ ఆస్తుల్ని దోచుకునేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు. మీరు ఈ రోజున పేర్లు చెప్తా ఉన్నారు. మన మాజీ స్పీకర్ కూడా ఆయన సరే స్పీకర్కి ఉన్నటువంటి ఔన్నత్యం మొత్తాన్ని కూడా ఆయన స్పీకర్గా ఉన్న టైంలో ఏ విధంగా మాట్లాడాడు, దాని విలువను ఏ విధంగా చెడగొట్టాడో చూసి బ్రతుకున్న వాళ్ళకి చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్లు పుట్టించి రకరకాలైనటువంటి పద్ధతుల్లో స్థలాన్ని కాజేసి దొంగతనం చేసినటువంటి, ఒక నేరం చేసినటువంటి, ఒక స్పీకర్ పోస్ట్ లాంటి పెద్ద పోస్టులో చేసినటువంటి వ్యక్తి కూడా అటువంటి చిల్లర నేరాలు చేసినప్పుడు చట్టం పనిచేస్తా ఉంటే అది మొత్తం కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక దారి గీశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ నేరం చేసినా ఏదో తెలుసో తెలియకో చేస్తూ ఉంటారు, లేదా అప్పుడప్పుడు నేరాలు చేస్తూనే ఉంటాం మేము, అంత మాత్రం కేసులు పెట్టేస్తారా? ఇదే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లైన్ మొత్తం కూడా. మేము నేరాలు చేస్తాం, ఘోరాలు చేస్తాం, కానీ మీరు మాత్రం కేసులు పెట్టకూడదు. పెట్టారా మేము అధికారులకు వస్తాం, మేము అంత చూస్తాం. ఇది తప్ప ఇంకొక అంశం లేదు. కానీ నేను ఒక్కడే చెప్తా ఉన్నానండి, మీ తాటాకి చప్పుళ్ళకి, మీ ఉడత ఊపుళ్ళకి భయపడేవాడు ఎవడూ లేడు ఇక్కడ. ఓకే రైట్. శివపార్తి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి ఇంత దారుణంగా